హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ ఫ్రెష్ ఛానల్. ఈరోజు అయితే మీకు పుల్లగా గోంగూర అయితే చేసి చూపించిపోతున్నాను. ఇదైతే 2 నుంచి 3 డేస్ వరకు ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే గోంగూరని క్లీన్ చేసేసుకొని గిన్నెలోకి తీసుకోండి. ఇదైతే ఎక్కడికైనా జర్నీలు వెళ్ళినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసుకెళ్ళవచ్చు. దీనిలోనే 2 చిన్న సైజు టమాటాలని, ఒక ఆనియన్, ఒక మిర్చి అయితే వేసేసి ఉడికించుకుందాం. వీడియోలో చూస్తున్నట్టు దీనికైతే సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం గోంగూర పిండేటప్పుడు దానిలో ఆల్రెడీ వాటర్ వస్తాయి, అవే సరిపోతాయి. దీనిలోనే ఒక రెబ్బంతా చింతపండు, 4 వెల్లుల్లి గర్భాలు అయితే వేసుకోండి. గోంగూరలో ఎంత పులుపున్నా ఒక రెబ్బట్లా వేయాలి కదా, అలా వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. తర్వాత అయితే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వీడియోలో చూస్తున్నట్టు ఉడికిపోతుంది. దానిలో అయితే మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు, ఆటోమేటిక్గా వాటర్ దానిలోంచి వస్తాయి. ఆవిరిలో వీడియో క్లియర్గా కనిపించట్లేదు. ఓకే, ఇలా వాటర్ అయితే దానిలో ఉంటాయి. వాటర్ కంప్లీట్గా ఇంకిపోయే వరకు ఉడికించండి. ఇలా మనం మరో 5 మినిట్స్ ఉడికిస్తే దానిలో వాటర్ చూసారు కదా, ఇన్ని వాటర్ మిగిలాయి. ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది చూసారా. ఇలా కంప్లీట్గా ఉడికించుకోండి. మీకు ఏమైనా వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి, కానీ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు, అవే సరిపోతాయి మ్యాక్సిమం. దీన్నైతే దింపేసుకొని దీనిలో మన టేస్ట్ చూసారు కదా, రాళ్ళుప్పు, కారాన్ని అయితే యాడ్ చేసుకొని మెదివేసి పెట్టుకోండి. వేడి మీద మెదిపేయండి, త్వరగా మొత్తం పేస్ట్ అయిపోతుంది. ఈలోపు వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి గర్భాలు, జీలకర్ర కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇది తాలింపులోకి అనమాట. ఇలా కచ్చాపచ్చాగా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తాలింపుకి ఆయిల్ వేసేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక పోపు పెట్టేద్దాం. ఇదైతే బ్యాచిలర్స్ కూడా ఈజీ ప్రాసెస్లో స్టోర్ ఉంటుంది కదా, 2 డేస్ అయితే స్టోర్ ఉంచుకోవచ్చు. దీంతోనే ఇంక రకరకాల కర్రీస్ని కలుపుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి పోపు అయితే వేసేసాను. ఇవి కొంచెం కాలనివ్వండి. కలుపుతూ వేయించుకుందాం. దీనిలో మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్రని అదైతే వేసేసుకోండి. ఇది వేసాకైతే మంచి సువాసన అయితే వస్తుంది. ఇలా నూనెలో ఫ్రై అవుతున్నప్పుడు మీకు ఇష్టం ఉంటే ఇంగువను వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకొని తాలింపు కాలనివ్వండి. దీనిలో మనం ముందుగా మెదిపి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేద్దాం. తాలింపులా కలర్ షేడ్ అయ్యేటప్పుడు మెదిపి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేయండి. నేనైతే ఒక కట్ట తీసుకున్నాను కొద్దిగా. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ప్రజెన్స్ మీకు ఎలా అనిపించిందో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే మీరు కోరుకున్న విధంగా వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ గోంగూరని మనం ఉడికించుకున్న చికెన్లో కూడా కలిపేసుకుంటే చికెన్ గోంగూర రెడీ అయిపోతుంది. అలాగే గట్టిపప్పులో ఈ గోంగూర పేస్ట్ని కలిపేసుకున్నారంటే గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. చూసారా, ఒక్క గోంగూరతోనే ఇలా 2 కర్రీస్ అయితే చేసేసుకోవచ్చు.
ఇలా కొంచెం దాంట్లో ఇంకేమైనా వాటర్ ఉంటే కంప్లీట్గా డ్రై అయిపోయేలాగా కొంచెం కలుపుతూ అడుగంట తీయకుండా చేసుకోండి. అంతే, పుల్లగా గోంగూర అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.